రాష్ట్రం మా స్టార్టింగ్ జర్నీలో ఇంత పెద్ద ఆటంకమైంది. ఇంక కత్తం మా గుండెల్లో భయం. What happened? You are looking so sad and bad. అత్తమ్మ అమ్మ వాళ్ళందరూ ఏంటిది భాష అని భాష, ఇక్కడ ఎవరు ఆపిల్ పోలీసులు అంటేనే భయం వేస్తుంది కదా ముందు. సో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ముందు వీడియోలో చెప్పాము కదా మాకు ఏం స్కామ్ జరిగింది, మమ్మల్ని ఎందుకు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. సో అన్ని డీటెయిల్స్ అన్ని మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చూసేయండి. సో వెల్కమ్ టు మై ఛానల్. ముందు వీడియోలో మీరు చూసారు కదా, సో స్కామ్ గురించి. సో ఆ స్కామ్ ఎలా జరిగింది ఏంటి అనేది దాని గురించి ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను. సో యాక్చువల్గా మేము భూపాల్ నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళాలి. సో మధ్యలో జబల్పూర్ వస్తుంది. సో జబల్పూర్ దగ్గర ఏమైందంటే అక్కడ కొంతమంది పోలీస్ డ్రెస్లలో మీకు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సో అందరూ కాదు, కొంతమంది ఒక గ్రూప్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్తున్నప్పుడు కానీ సో వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వేరే స్టేట్ నెంబర్ ప్లేట్స్ కనిపించినా కానీ ఎవరైనా కొత్తగా కనిపించినా కానీ వాళ్ళు టార్గెట్ చేస్తారు. సో ఏంటంటే దీంట్లో ఏంటంటే టార్గెట్లో భాగంగా ఏంటంటే ఎక్కడైనా మెయిన్ సెంటర్లలో సిటీకి దూరంగా ఉన్న ప్రదేశాలలో మేజర్గా. సో ఎప్పుడైతే సిగ్నల్స్ క్రాస్ చేస్తున్నామో ఆ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. ఏ స్టేట్ నుంచి వస్తుంది, ఏ నెంబర్ ప్లేటు, కొత్త వాళ్ళ పాత వాళ్ళ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో వన్స్ మనం ఆ సిగ్నల్ క్రాస్ అయిన వెంటనే వాళ్ళు మనల్ని వెంబడిస్తూ ఉంటారు అనమాట బ్యాక్ సైడ్ నుంచి. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా పోలీస్ డ్రెస్లోనే వాళ్ళ బైక్ కానీ వాళ్ళ డ్రెస్సెస్ కానీ ఆల్మోస్ట్ పోలీస్ లాగానే ఉంటారు వాళ్ళు. కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎస్. సో మనల్ని కొంచెం దూరం వెళ్ళాక మరి సిగ్నల్ దగ్గర నుంచి వెంటనే కాదు, సిగ్నల్స్ దగ్గర మనకి కెమెరాస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు అక్కడ ఆపరు. కొంచెం 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత సో మనల్ని ట్రాక్ చేస్తూ ఉంటారు అనమాట. సో వెనకాల నుంచి వచ్చి ఆపండి, స్టాప్ అని ఇట్లా సిగ్నల్స్ ఇచ్చుకుంటూ మనం ఏమనుకుంటాము పోలీసులు కదా అని మనం పక్కన ఆపుతాం అనమాట. సో పక్కకి ఇచ్చిన ఆపిన తర్వాత ఏమంటారంటే వాళ్ళు మీది వేరే స్టేట్ కదా. వాళ్ళు యాక్చువల్గా మన లాంగ్వేజ్లో మాట్లాడరు. సో వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా కానీ వేరే లాంగ్వేజ్ వచ్చినా మన కన్వీనియంట్ లాంగ్వేజ్ వచ్చినా కానీ వాళ్ళు ఆ లాంగ్వేజ్లో మాట్లాడరు. వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడతారు అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి కొంచెం లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతాయి. వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాదు, మనం ఏం చెప్తున్నా వాడికి అర్థం కాదు. వాడికి తెలుసు మనకి ఏం చెప్తున్నామో వాడికి అర్థమవుతుంది, కాకపోతే మనకు అర్థం అవ్వదు అనమాట. సో అలా ఆపుతారు. ఫస్ట్ ఆపిన తర్వాత మీ లైసెన్స్ ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని అడుగుతారు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మనం చూసి వాళ్ళు పోలీసులే కదా అని మనం డ్రైవింగ్ లైసెన్స్ అలాంటివి ఏమైనా ఉంటే వాడి చేతిలో పెడతాం. ఓకే. సో వాడు పెట్టిన తర్వాత ఇట్లా అంటాడు, సో ఇది మా పొల్యూషన్లో చూపించట్లేదు, మా సిస్టంలో చూపించట్లేదు అని ఒక వాకీ టాకీతోని వాడు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో అంటే అతను యాక్టింగ్ చేస్తుంది. దాన్ని చూసి మనము అరే వీడు వాకిటాక్లో మాట్లాడుతున్నారు, పోలీస్ స్టేషన్ కావచ్చు అని మనం భయపడుతుంటాం. మ్యాక్సిమం మనకి ఏంటంటే వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు మనమేమి జస్ట్ వెళ్ళి వస్తాం కాబట్టి మనం అంత ఏం ఆలోచించాము. కాకపోతే ఇంటర్ స్టేట్కి వెళ్ళినప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి అనమాట. వాడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి అని అలాంటివి ఉంటాయి. సో అది మన దగ్గర లేనప్పుడు వాడు పట్టుకుంటారు అనమాట. సో వాడు మీరు ఈ సర్టిఫికేట్ మిస్ చేశారు, మీరు ఈ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి, సో మీ బండిని మేము తీసుకెళ్తాం పోలీస్ స్టేషన్కి అని వాళ్ళు భయపడిస్తారు అనమాట. మీకు ఇది ఇప్పిస్తాం, 10,000 ఇవ్వండి, ఇది ఇవ్వండి, పైసలు అడతారు. ఫస్ట్ ఇంత పడుద్ది ఇవ్వండి అని అంటారు. సో మీరు మెయిన్లీ మీ ఐడి ప్రూఫ్స్ ఇవ్వకండి ఫస్ట్, భయపడి. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. అది ఇచ్చారంటే ఇంకా మీ సంగతి అంతే. మనం పైసలు ఇచ్చేంత వరకు వాళ్ళు ఇవ్వరు ఐడి ప్రూఫ్స్. మెయిన్లీ అది ఇవ్వకండి. వాళ్ళని అలానే వాదించండి, వాళ్ళతో ఆర్గ్యూ చేయండి. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఇవ్వకూడదు ఫస్ట్ డాక్యుమెంట్స్ అని. మన దగ్గర ఉన్న ఏం డాక్యుమెంట్స్ కూడా ఇవ్వకూడదు. సో మన దగ్గర అన్నీ ఉన్నాయి, మనకు తెలుసు మన దగ్గర అన్నీ ఉన్నాయి. మనది పొల్యూషన్ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్నీ బాగానే. ఓన్లీ మన ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ ఇంటర్ స్టేట్. సో అది కూడా పెద్దగా ఏం ఇష్యూ ఉండదు ప్రజెంట్ కండిషన్లో. దానివల్ల ఏం పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే వాడు ఏం చేస్తారంటే మీరు ఇంటర్ స్టేట్కి వచ్చారు, మీకు ఈ సర్టిఫికేట్ ఉండాలి, సో మేము మీ బండిని సీజ్ చేస్తాము, తీసుకెళ్ళిపోతాము పోలీస్ స్టేషన్కి అని చెప్తారనమాట. సో అప్పుడు మనం భయపడి ఏం చేస్తాము, అట్లా తీసుకోలేకుండా ఉండడానికి ఏం సర్టిఫికేట్ కావాలో అడుగుతాము. సో ఇది సర్టిఫికేట్ అని చెప్తాడు. సో దానికి ఇంత డబ్బులు అవుతాయి మీరు కట్టాలని చెప్తాడు.
సో మనం వాడు నార్మల్గా 500 1000 అని చెప్పాడు, 12,000 20,000 అని చెప్తారు అనమాట. సో అది మనం భయపడి అమ్మో ఇంత డబ్బా అని అనుకుంటాం. కానీ తర్వాత మనం అలా 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 అట్లా డబ్బు డిమాండ్ చేస్తున్నాడు అనుకోండి, మనం అప్పుడు ఆర్గ్యూ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా రియల్ ట్రాఫిక్ కానీ వీళ్ళు కానీ ఎవరు కానీ వాళ్ళు నార్మల్గా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర సిస్టంలో చెక్ చేస్తారు, నెంబర్ చూసి అన్ని చెక్ చేస్తారు అనమాట వాళ్ళ సిస్టంలో. అప్పుడు వాళ్ళకి క్లియర్గా కనిపిస్తాయి మన డీటెయిల్స్. బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఓన్లీ వాకిటాక్తో వస్తారు, జస్ట్ వాడు ఎవరితోనో వాళ్ళ పోలీస్ స్టేషన్ అతనితో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళని అసలు నమ్మకూడదు, వాళ్ళని మనం నమ్మకూడదు. సో ఇప్పుడు ఏంటి, వాడు ఎక్కువైపోతుంది. సో డబ్బులు డిమాండ్ చేస్తారనమాట ఫస్ట్. తర్వాత ఏంటంటే వాళ్ళు కొన్ని డబ్బు డిమాండ్ చేస్తాడు. 12,000 ఇస్తే మీకు డాక్యుమెంట్ చేసి ఇస్తాము అని వాడు చెప్తున్నాను అనమాట. అప్పుడు మాకు ఇంకా కొంచెం డౌట్ వచ్చింది. సో 12,000 అవుతాయి దీనికి, నార్మల్గా మనం మేము చాలా స్టేట్స్ తిరిగాం అనమాట. మనం హైదరాబాద్ నుంచి భూపాల్ రావడానికి మధ్యలో మహారాష్ట్ర, తర్వాత నాగపూర్, మధ్యప్రదేశ్ ఇవన్నీ ఉంటాయి. సో ఎక్కడ 2-3 సార్లు తిరిగాము మేము. అలా అదేవిధంగా ఈ భూపాల్ నుంచి ఆగ్రా కానీ మధుర కానీ వీటిలో కార్లోనే వెళ్ళాం చాలాసార్లు. సో అప్పుడు ఎప్పుడు కూడా అలా అలా అడగలేదు, ఓన్లీ ఈ రూట్లోనే జబల్పూర్, ఎక్కడైతే భూపాల్ టు జబల్పూర్ ఈ మధ్యలో, జబల్పూర్ దాటిన తర్వాత మాత్రమే ఇలాంటి, సో అక్కడ మాత్రమే స్కామ్ జరుగుతుంది. సో తర్వాత ఏం చేసామో డబ్బులు డిమాండ్ చేస్తుంటే ఇంత వద్దు మేము అంత ఇవ్వలేము అని చెప్పాము ఫస్ట్. తర్వాత ఏం చేశారంటే మేము ఒక 500 ఇస్తామని చెప్పాం. మాకు అర్థమైంది ఆల్రెడీ ఫైన్ ఇంత కొంత ఇస్తామని చెప్పాము. కాకపోతే వాడు మాకు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని డిమాండ్ చేస్తుందన్నమాట. మాకు ఇంకా ఆల్రెడీ అర్థమైపోయింది వాడు నకిలీ పోలీస్ అని అర్థమైపోయింది మాకు. ఇది రియలైజేషన్. సో ఇంకా మేము ఇంకా రివర్స్లో మాకు తెలిసిన వాళ్ళు ఉండదు, మీకు ఫోన్ చేస్తాము, సో మాట్లాడండి, మాకు పోలీసులు ఉన్నారు, మాకు ఆర్మీ వాళ్ళు ఉన్నారు అని మేము కూడా ఏదో ఒకటి డైలాగ్ వేసామన్నమాట. అలా ఫోన్లో మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేసాము, అదే మేము కూడా సేమ్ ఆయన లాగానే యాక్టింగ్ చేసాం అనమాట. ఇక అప్పుడు ఇంకా కొంచెం భయపడి కొంచెం వెళ్ళండి, మళ్ళీ ఇంకొకసారి అది లేకుండా రాకండి, స్టిక్కర్ వేసుకోండి అని చెప్పాడనమాట. సో అలా ఇదొక, సో ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు రిటర్న్ కూడా మళ్ళీ అదే పోలీసు మా కార్నే ఆపిండు. ఎందుకంటే మన నెంబర్ ప్లేట్ టీఎస్ ఉంది కదా. సో వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే నెంబర్ ప్లేట్ చూడడము, వాళ్ళు వేరే స్టేట్ అయితే వాళ్ళని పట్టుకోవడం, ఇంత కొంత లాగడం, అదే మెయిన్ టార్గెట్. అలా భయపడి తొందరపడి ఎలాంటి ఐడి ప్రూఫ్స్ ఇవ్వకండి, ఇది మెయిన్, ఇది గుర్తుపెట్టుకొని తర్వాత వాళ్ళు ఏమంటున్నారు వినండి, ఆ తర్వాత మిగిలింది మీరు చూసుకోండి. హిందీ వస్తే మాత్రం వాడిని ఇంకా ఏకి పారేయండి వాళ్ళు, అలాంటి వాళ్ళని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ వీఆర్ ఫేస్డ్ ఇన్ అవర్ జర్నీ, ఐ మీన్ ట్రిప్లో మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యామో అది అన్నమాట. సో మాలాగా మీరు కూడా సెల్ఫ్ ఓన్ కార్లలో ట్రావెల్ చేస్తున్నప్పుడు వేరే స్టేట్స్కి వెళ్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎదురైతే ఎలా ఫేస్ చేయాలనేది ఒక ఐడియా మాత్రమే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.